లాస్ట్ వీడియోలో మనము వాట్ ఈజ్ యాంప్లిఫైర్, టైప్స్ ఆఫ్ యాంప్లిఫైర్స్, డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ యాంప్లిఫైర్స్ అని 7 క్లాసిఫికేషన్స్ 1 by 1 లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి డిఫరెంట్ కపులింగ్ స్కీమ్స్ యూజ్డ్ ఇన్ ఎంఎస్ఏ. ఇప్పుడు ఇక్కడ ఎంఎస్సి అంటే మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అనమాట. ఇక్కడ ఈ డిఫరెంట్ స్కీమ్స్, కప్లింగ్ స్కీమ్స్లో డిఫరెంట్ అనేవి మనం చూద్దాం. ఇప్పుడు ఈ కప్లింగ్ స్కీమ్స్ అనేవి ఎందుకు మనకు ఇంట్రడ్యూస్ చేసినారంటే, మనకు ఓన్లీ యాంప్లిఫైర్స్ అనేవి సరిపోతాయి కదా, మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ ఆర్ సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ అనేది మనకు ఉన్నాయి కాబట్టి. కానీ ఈ కప్లింగ్ స్కీమ్స్ అనేది ఎందుకు మనకు ఇంట్రడ్యూస్ చేసిందంటే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక వేవ్ అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఇది ఒక వేవ్ అనుకుంటే, ఇదొక సిగ్నల్ అనుకుంటే, ఇదొక సిగ్నల్ అనుకోండి, ఇదొక సిగ్నల్. ఈ సిగ్నల్ అనేది ఇది ఇన్పుట్ అనుకుంటే, వితౌట్ డిస్టార్షన్ అంటే డిస్టార్షన్ జరగకోకుండా సేమ్ సిగ్నల్ అవుట్పుట్ అనేది వస్తే, ఇప్పుడు ఇది ఏసీ సిగ్నల్ నేను ట్రాన్సిస్టర్కి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏమవుద్ది, డీసీ అనేది యాడ్ అవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ డీసీ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. అప్పుడు సిగ్నల్ అనేది సమ్ అమౌంట్ ఆఫ్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ ఏసీ ఈ డీసీ అంటే రెండు కంబైండ్ ఉన్న ఈ సిగ్నల్ని మనకు ప్యూర్ డీసీ కావాలి. ప్యూర్ డీసీ ఇవ్వాలంటే మనం ఏం వాడాలంటే ఈ కప్లింగ్ స్కీమ్స్ అనేది వాడాలి. అంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కావాలంటే, ఈ ఇన్పుట్ ఏమి ఇచ్చినామో, ఇన్పుట్ ఏసీ సిగ్నల్ ఇచ్చిన ప్యూర్ ఏసీ సిగ్నల్, మనకు అవుట్పుట్ కూడా ప్యూర్ ఏసీ సిగ్నలే కావాలి. అదే దానికోసమే ఈ కప్లింగ్ స్కీమ్స్ అనేవి మనము యూజ్ చేస్తాం అనమాట. దీంతో కప్లింగ్ స్కీమ్స్ అనేవి 3 types. దెర్ ఆర్ 3 కప్లింగ్ మెథడ్స్ యూజ్డ్ కామన్లీ ఇన్ మల్టీస్టేజ్ యాంప్లిఫైర్స్. మల్టీస్టేజ్ యాంప్లిఫైర్స్లో 3 కప్లింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ కప్లింగ్ మెథడ్, అది డీసీ కప్లింగ్ అంటాం. నెక్స్ట్ ఆర్సీ కప్లింగ్ అంటే రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ కప్లింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ అంటాం. ఫస్ట్ మనం ఆర్సీ కప్లింగ్ అంటే ఏందో చూద్దాం. ఆర్సీ కప్లింగ్ అంటే చూడండి, ఇక్కడ ఆర్సీ కప్లింగ్ యొక్క సర్క్యూట్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ మనము ఇక్కడ ఆర్సీ అంటే ఏంది, కలెక్టర్ రెసిస్టెన్స్. ఆర్బీ అంటే ఏంది, ఇక్కడ బేస్ రెసిస్టెన్స్. ఆర్సీ2 అంటే కలెక్టర్ రెసిస్టెన్స్ 2, ఇక్కడ ఆర్బీ అంటే బేస్ రెసిస్టెన్స్, ఇక్కడ సిసి2 అంటే కప్లింగ్ కెపాసిటర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం ఏ డ్రా చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ ఇదొక ట్రాన్సిస్టర్, ఇది ట్రాన్సిస్టర్ అంటాం. ఇదొక ట్రాన్సిస్టర్, ఎటు సైడ్ ఆరో మార్క్ ఉంటే అది వచ్చేసి ఎమిటర్. ఇదొక ట్రాన్సిస్టర్, ఇది Q1, ఇది Q2 ట్రాన్సిస్టర్స్ అనుకుంటే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఆర్సీ తీసుకుంటాం. నెక్స్ట్ సేమ్ ఈ ట్రాన్సిస్టర్ నుంచి కూడా రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్సీ తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఎమిటర్ అనేది మనము గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. గ్రౌండ్ ఇలా ఉంటే గ్రౌండ్ కనెక్ట్ చేసిన తర్వాత మనకు ఈ కప్లింగ్ అనేది మనకు బయాసింగ్ అయ్యేదానికి ఈ ఆర్బీ రెసిస్టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఇది రెసిస్టెన్స్ అనేది ఆర్బీ రెసిస్టెన్స్, ఇక్కడ కూడా ఆర్బీ రెసిస్టెన్స్. నెక్స్ట్ ఈ వీసీసీ అనేది సప్లై అనమాట. వీసీసీ సప్లై అనేది ఇక్కడ అప్లై చేస్తాం, ఇక్కడ అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఈ క్లియర్గా అర్థమైంది, ఫస్ట్ ట్రాన్సిస్టర్లో పెట్టాలి, నెక్స్ట్ ఆర్సీ, ఇక్కడ ఆర్సీ, నెక్స్ట్ ఆర్బీ ప్యారలల్లో పెట్టాలి. నెక్స్ట్ సప్లై అనేది వీసీసీ అనేది ఇచ్చేసినాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కప్లింగ్ కెపాసిటర్ 1, ఇక్కడ ఏసీ, ఇక్కడ చూడండి ఇలా ఉంటే ఈ ఫామ్ ఇలా ఉంటే మనము ఏసీ వోల్టేజ్ అంటాం. ఒకవేళ ఇలా ఉంటే ఇది డీసీ వోల్టేజ్, ఇది ఏసీ వోల్టేజ్. ఒకవేళ ఇలా ఉంటే ఆరో మార్క్స్ ఉంటే ఇది వచ్చేసి కరెంట్ అనమాట, కరెంట్ అప్వర్డ్ డైరెక్షన్. ఇలా మనము దాని సింబల్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి ఏసీ వోల్టేజ్ అనేది విఏ అనేది ఇచ్చినాం. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రౌండ్. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు డ్రా చేసిన తర్వాత దీనికి కప్లింగ్ చేయాలి. కప్లింగ్ అనేది ఇక్కడ చూడండి కలరింగ్తో రాసిన. ఇప్పుడు ఇక్కడ కప్లింగ్ అనేది చూడండి, కప్లింగ్ ఇక్కడ మనకు ఏసీ సిగ్నల్ అనేది ఇక్కడ నేను ఇక్కడ ఏసీ సిగ్నల్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్రాన్సిస్టర్ ఉంటుంది కదా, ట్రాన్సిస్టర్ దగ్గర సమ్ ఏసీ సిగ్నల్, దాంతో సమ్ అమౌంట్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి మిక్స్ అయి ఉంటాయి. అంటే ఇది వచ్చేసి ఏసీ సిగ్నల్ విత్ సమ్ అమౌంట్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి ఇక్కడ యాడ్ అయి ఉంటాయి. అంటే ఇది ప్యూర్ ఏసీ సిగ్నల్ కాదు. అంటే మనకు ప్యూర్ ఏసీ సిగ్నల్ అనేది నెక్స్ట్ ఇన్పుట్కి ఇవ్వాలి అంటే, నెక్స్ట్ ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్కి ఇవ్వాలి అంటే మనం ఇక్కడ కెపాసిటర్ అనేది యూజ్ చేయాలి. కెపాసిటర్ ఏంది, డీసీ బ్లాక్ చేసి ఏసీని అలౌ చేస్తుంది. ఇక్కడ ఉన్న అన్నోన్ పార్టికల్స్ అనేవి బ్లాక్ చేసి మనకు ప్యూర్ ఏసీ అనేది నెక్స్ట్ సిగ్నల్ యొక్క ఇన్పుట్కి అనేది ఇస్తుంది అనమాట. ఇది వచ్చేసి స్టేజ్ 1, ఇది స్టేజ్ 1, ఇది స్టేజ్ 2. ఇప్పుడు ఈ స్టేజ్ 1 ఇది ఇన్పుట్ కదా, ఇన్పుట్ అనేది ఇచ్చిన ఇక్కడ ఇన్పుట్, ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చింది, అంటే ఏసీ సిగ్నల్ విత్ సమ్ కాంపోనెంట్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇది తీసుకోబోయి ఫస్ట్ స్టేజ్ యొక్క ఇన్పుట్కి మనము యాడ్ చేయాలి, అంటే ప్యూర్ ఏసీ ఇవ్వాలి. ప్యూర్ ఏసీ అంటే ఇక్కడ కెపాసిటర్ అనేది యూజ్ చేయాలి.
ఇక్కడ కెపాసిటర్ అనేది యూజ్ చేసినాం చూడండి. ఇక్కడ ఇది ఏసీ అనేది ఇన్పుట్ ఇచ్చిన, ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ఏసీ సమ్ అమౌంట్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి యాడ్ అయినాయి. ఆ కాంపోనెంట్స్ అనేవి మనం రిమూవ్ చేసేదానికి కెపాసిటర్ అనేది యూజ్ చేస్తాం. కెపాసిటర్ అనేది ఏం చేస్తుంది, డీసీని బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసి ఓన్లీ ఏసీని అలో చేసి నెక్స్ట్ స్టేజ్ యొక్క ఇన్పుట్కి అనేది దాన్ని యాడ్ చేస్తుంది. దీన్నే మనము ఇక్కడ ఈ కెపాసిటర్నే మనం కప్లింగ్ కెపాసిటర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది ఇన్పుట్ అనేది ఇక్కడ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సిగ్నల్ అనేది సమ్ అమౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది యాడ్ అయినాయి. దాన్ని మనము ప్యూర్ ఏసీగా మార్చేదానికి ఈ కప్లింగ్ కెపాసిటర్ అనేది యూజ్ అవుతుంది. ఈ కప్లింగ్ కెపాసిటర్ అనేది ఇక్కడ ఈ అవుట్పుట్ ఫస్ట్ స్టేజ్ యొక్క అవుట్పుట్ తీసుకొని పోయి ఇన్పుట్కి ఇచ్చేసిన. ఇలా మనము ఆర్సీ కప్లింగ్ అనేది మనము దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. ఓన్లీ ఇంతవరకు వచ్చేసి స్టేజ్ 1 అంటాం, రిమైనింగ్ ఇది వచ్చేసి స్టేజ్ 2, ఇది వచ్చేసి కప్లింగ్ అంటే ఆ రెండు దాంట్లో కప్లింగ్ చేసేదాన్ని. దీన్ని మనం ఆర్సీ కప్లింగ్ అంటాం. ఇది వచ్చేసి వోల్టేజ్ యాంప్లిఫైర్, వోల్టేజ్ అనేది మనకి పెంచేదానికి ఇది యూజ్ చేస్తాం అనమాట ఆర్సీ కప్లింగ్ అనేది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జర్ అంటే మన దగ్గర ఇప్పుడు మొబైల్ ఛార్జర్స్ ఉంటాయి కదా, మొబైల్ ఛార్జర్ దానికి అడాప్టర్ ఉంటుంది కదా, అడాప్టర్ ఉంటుంది. ఆ అడాప్టర్కి మనకు ఏసీ సప్లై ఎంత, నార్మల్గా ఏసీ సప్లై వచ్చేసి ఛార్జింగ్ అడాప్టర్, ఛార్జింగ్ ఉంటుంది కదా, ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా మనము, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ అడాప్టర్ ఉంటుంది, ఛార్జర్కి అడాప్టర్ ఉంటుంది, దాని తర్వాత వైర్ ఉంటుంది. ఇప్పుడు ఆ అడాప్టర్ మనకు నార్మల్గా ఏసీ అనేది ఎన్ని వోల్ట్స్ ఉంటుందంటే 230 వోల్ట్స్ అనేది మనకు ఏసీ అనేది నార్మల్గా ఉంటుంది అనమాట. ఈ 230 వోల్ట్స్ అనేది ఇక్కడ అడాప్టర్కి డైరెక్ట్ ఇస్తే అడాప్టర్ అనేది బ్లాస్ట్ అయిపోద్ది, అది ఇంకా యూజ్ కాదనమాట. అంటే ఈ 230 వోల్ట్స్ అనేది మనకు డైరెక్ట్ అడాప్టర్కి ఇవ్వకూడదు కాబట్టి మనకి ఈ అడాప్టర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, మనకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, ఈ 230 వోల్ట్స్ని 5 వోల్ట్స్గా రెడ్యూస్ చేసి ఈ యొక్క అడాప్టర్కి అనేది ఇస్తుంది అనమాట. డైరెక్ట్ 230 వోల్ట్స్ ఇస్తే ఇది అనేది బ్లాస్ట్ అయిపోయి ఆల్రెడీ అదేంది మనకు సెల్ కూడా మనకు హీట్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. అదే ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది వోల్టేజ్ని రెడ్యూస్ చేసిన తర్వాత మనకు అడాప్టర్కి ఇస్తే మన ఛార్జింగ్ అనేది ఫుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా మన ఛార్జర్లో కూడా యూజ్ చేసేది ఈ ఆర్సీ కప్లింగ్ అనేది యూజ్ చేస్తారనమాట. ఇక్కడ ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది అడాప్టర్లో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ లేకోకుంటే ఆ ఛార్జింగ్ అనేది ఎక్కువ ఇచ్చే మనకి ఏమవుతుంది, ఈ అడాప్టర్ అనేది బ్లాస్ట్ అయిపోద్ది. ఇది దీనికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. దీనికి కన్స్ట్రక్షన్ చేసుకుందాం. రెసిస్టెన్స్, కెపాసిటెన్స్. ఆర్సీ అంటే ఏంది, రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, కప్లింగ్. ఫస్ట్ స్టెప్ ఏంది, ఇన్ దిస్ మెథడ్ ద అవుట్పుట్ ఆఫ్ స్టేజ్ 1 that is output connected to collector resistance RC is connected to based on the stage 2 through the coupling capacitor CC2 as shown in the figure. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసినాం, మనము ఆర్సీ అనేది తీసుకున్నాం ఫస్ట్ స్టేజ్లో, అదే కదా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టేజ్ 1లో ఇక్కడ ఆర్సీ తీసుకొని ఇక్కడ కూడా ఆర్సీ తీసుకొని దాని ట్రాన్సిస్టర్స్ అనేది తీసుకున్నాం. దీని అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్గా కనెక్ట్ చేసినాం. అదే మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఎమిటర్, ఇది కలెక్టర్, ఇది బేస్ కదా. ఏదైతే ఆరో మార్క్ ఉంటే అది ఎమిటర్. ఇక్కడ కూడా ఎమిటర్, బేస్, కలెక్టర్. అంటే ఇక్కడ స్టేజ్ 1లో ఉన్న కలెక్టర్ది తీసుకొని విత్ హెల్ప్ ఆఫ్ ద కెపాసిటర్ తీసుకొని స్టేజ్ 2 ఉన్న బేస్కి కనెక్ట్ చేసినాం అనమాట. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి ఆర్సీ కప్లింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఈ ఆర్సీ కప్లింగ్ వచ్చేసి ఆడియో ఫ్రీక్వెన్సీ అంటే మనము మాట్లాడతాం కదా, మాట్లాడేదానికి అదే మనం వినేదానికి ఇవన్నీ దాంట్లోకి మనము ఆర్సీ కప్లింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి 20 Hz to 20 kHz అనే ఫ్రీక్వెన్సీలో ఇది ఉంటుంది అనమాట. ఆర్సీ కప్లింగ్లో ఇది యూజ్ చేస్తాము. దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనము వినగలిగే ఫ్రీక్వెన్సీ, అదే మనం మాట్లాడగలిగే ఫ్రీక్వెన్సీ కూడా ఇన్ బిట్వీన్ 20 Hz to 20 kHz ఉంటుంది అనమాట. ద కప్లింగ్ కెపాసిటర్ CC బ్లాక్స్ DC అండ్ అలౌస్ AC సిగ్నల్ టు ద నెక్స్ట్ స్టేజ్. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా అదే. ఈ కప్లింగ్ కెపాసిటర్ అనేది దేనికి యూజ్ అవుతుంది, ఇక్కడ ఈ AC సిగ్నల్ అనేది ఇక్కడ ట్రాన్సిస్టర్కి ఇచ్చినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ యాడ్ అయితే దాన్ని అంటే ఇక్కడ ఈ డీసీని బ్లాక్ చేసి ఓన్లీ ప్యూర్ ఏసీని దీని ఇన్పుట్గా సెకండ్ స్టేజ్కి ఇస్తుంది. దాన్ని అది వచ్చేసి థర్డ్ స్టెప్ అనేది ఇదే అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆర్సీ కప్లింగ్. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము ట్రాన్స్ఫర్ కప్లింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.